అందరికి నా పేరు సతీష్ పెనగాని. వెల్కమ్ బ్యాక్ టు వైట్ కోట్ డైరీస్. అక్కడ ఇక్కడ మా సీనియర్ కూర్చోన్నాడు. బ్రో ఏంది రైట్ వచ్చా? నీ పేరేం పేరు? తెలీదు ఏంది అడిగి నా పేరు చైతి చైతి కొత్తగా అడుగుతావు ఏంది? వీడియో చేస్తున్నాడయ్యా. చెప్పు నీ పేరు. తేజారా నా పేరు? కొత్తగా ఏ ఇయర్? 4th year రా. మా సీనియర్, నేను 3rd year. ఏ ముఫ్తీ అన్న కూడా వస్తున్నాడు. అడుగు మన ముఫ్తీ అన్నా అడు చూపి అన్న ఒకసారి ఇటు కూర్చో, మధ్యలో కూర్చో. ఇప్పుడు మీ ఇద్దరిని ఒక 2 క్వశ్చన్లు అడగతా, మీరు ఆన్సర్ చేయాలి. సరే మాకే ఎక్కువ చేస్తే తర్వాత ఏదో ఒకటి ఉంటుంది నీకు. ఓకే? ఎట్లయితే ఓకే. ఇప్పుడు మీరు రష్యాలో 4 సంవత్సరాలు ఉన్నారు. 4 సంవత్సరాలు, నువ్వు ఇంకా ఎక్కువే ఉన్నావులే. సరే, ఈ 4 సంవత్సరాల్లో మీ ఎక్స్పీరియన్స్ బట్టి నేను 2 క్వశ్చన్లు అడుగుతా. ఓకేనా? రష్యాకి రావడానికి, రష్యా కంట్రీని చూస్ చేసుకోవడానికి నిన్ను ఇన్స్పైర్ చేసిన ఒక 3 పాయింట్లు బ్రో. నిన్ను అసలు నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఫేస్ చేసిన ఒక 3 ఎక్స్పీరియన్స్లను బట్టి డ్రాబ్యాక్ పాయింట్లు ఒక 3 పాయింట్లు చెప్పు. ప్రోస్ అండ్ కాన్స్ అనుకో. ఫస్ట్ ఎవరు చెప్తారు? మా నాన్న ఉన్నాడుగా, మా నాన్న చెప్తాడు. చెప్పండి. నన్ను ఇన్స్పైరేషన్ 3 పాయింట్లా? ఇన్స్పైర్ అంటే బ్రో, రష్యన్ దేశాల్లో జనాలు చాలా డిసిప్లిన్ గా ఉంటారు బ్రో. ఫస్ట్ పంచువాలిటీ కానీ ప్రతి ఒక్కటి పంచువల్, టీచర్స్ నుంచి ప్రతి ఒక్కటి పంచువల్ గా ఉంటారు. టైం అంటే టైం, సరేనా? అదొకటి. ఇంకా మనకి ఇన్స్పైర్ చేసిన విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇండియా లెక్కన మొత్తం సిలబస్ ఒక్కసారి కాకుండా సెమిస్టర్ డివైడ్ చేసి ఎంత పోర్షన్ ఇవ్వాల్సిందో స్టూడెంట్ కి అంతే పోర్షన్ ఇస్తారు. మొత్తం ఒక్కసారి చేసి పిల్లల్ని స్ట్రెస్ లో పెట్టకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే నాకు అదొకటి ఇన్స్పైర్ చేసింది. ఓకే. ఇంకా 3వది ఏంటంటే బడ్జెట్ చెప్పుకోవచ్చు. యాజ్ కంపేర్ టు ఇండియా, అక్కడ బడ్జెట్ తక్కువ కాబట్టి డొనేషన్స్ డొనేషన్ ఏమి ఉండవు. సో బడ్జెట్ వైజ్ ఫ్రెండ్లీ కాబట్టి బడ్జెట్ మినిమం ఎంత ఉంటది? మినిమం ఇంకా మనం చూసుకుంటే కాలేజ్, కొన్ని కాలేజ్ 25, కొన్ని కాలేజ్ 50, 60, 1 year కాలేజ్ కూడా ఉన్నాయి. మొత్తం కోర్స్ కదా, మొత్తం కోర్స్ కి. అది యూనివర్సిటీ మీద డివైడ్. యూనివర్సిటీ చూసేసిన కన్సల్టెన్సీ దాని మీద డిపెండ్ అయి ఉంటది ఎంత కాస్ట్ పడుతుంది అని. తేజ బ్రో, ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు ఇక్కడ అంత కాన్స్ ఏం లేవు రా. చదువు విషయంలో మ్యాక్స్ అంతా బాగానే ఉంటుంది. మార్ల విషయంలో అంటే ఇప్పుడు వీపీఎన్ ఇష్యూ మనకు ఫేస్ చేస్తాం మనం. ఇక్కడ ఒక్కటి పనిచేయదు, వాట్సాప్ పనిచేయదు, ఇన్స్టా పని. ఇప్పుడు నాలుగు కొత్తగా వీపీఎన్లు కూడా తీసేస్తారు ఇక్కడ నుంచి. మ్యాక్స్ రష్యా పెట్టిన వీపీఎన్స్ వాడాలి మనం ఎప్పుడు సెప్టెంబర్ 1st నుంచి దరిదాపుగా. ఇంకోటంటే ఇంకేముంది, లాంగ్వేజ్ బ్యారియర్. లాంగ్వేజ్ బ్యారియర్ రోజు ఫేస్ చేస్తాం మనం. ఆడపోయిన లాంగ్వేజ్ బ్యారియర్. ఏంది నువ్వు 4 సంవత్సరాల నుంచి లాంగ్వేజ్ బ్యారియర్ ఫేస్ చేసేది? ఏంది లాంగ్వేజ్ బ్యారియర్? నీకేమయ్యా ఘోరంగా ఉంది లాంగ్వేజ్ బ్యారియర్. అంటే ఇంకేం చెప్తాం, రేటు మెయిన్ చూసుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు INR to రూబుల్ పోయింది, మొత్తం పోయింది. చాలా పడిపోయింది. ఇంతకు ముందు కనీసం వచ్చినప్పుడు లక్షైనా వచ్చేది, ఇప్పుడు 1,00,000 మరీ ఘోరంగా 70-80 వస్తుంది అంతే. అది మాత్రం చాలా పెద్ద కాదు. చాలా పెద్ద కాదు. అకాడమిక్ పరంగా అంతా బానే ఉంటుంది, కానీ కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, బైలింగ్వల్ యూనివర్సిటీస్ ఉంటాయి. నాకు తెలిసినోడే 2 అట్లా పోయారు. ఇప్పుడు మా యూనివర్సిటీ ఉంది, 6 years మాది. బైలింగ్వల్ లో మా వాడికి ఏంటంటే 3 years ఇంగ్లీష్, 3 years రష్యన్. ఇప్పుడు వాడు 4th year లో ఉండి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాడికి. ట్రాన్స్ఫర్ తీసుకుంటే ఇండియాలో వ్యాలిడ్ కాదు మనకి. సో ఇంక వాడు ఇంకా అట్లానే కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడు అకాడమిక్ పరంగా ఇంకొకటి చెప్పు, ఇంకో కాన్సెప్ట్ సబ్జెక్టులు. కొన్ని సబ్జెక్టులు ఉంటాయరా. ఇప్పుడు నీకు ఫిజిక్స్ ఎందుకు ఉండేది MBBS లో? నార్మల్గా అనుకున్నారా? ఇంటర్మీడియట్ అంతా +1+2 ఉండదు. హెల్త్ కేర్ సిస్టమ్స్ అంట ఏంటో నాకు అర్థం కూడా కాదు. టైపింగ్, కోడింగ్ ఎందుకు రా మనకి? మనం డాక్టర్స్ అవడానికి వస్తే కోడింగ్ ఏం చేసుకుంటారా మనం? మెడికల్ కోడింగ్. ఏం కోడింగ్? బయో ఇన్ఫర్మేటిక్స్ లేకి సబ్జెక్ట్ అంటే బయో ఇన్ఫర్మేటిక్స్ లేకి సబ్జెక్ట్. ఇంకా లేకి సబ్జెక్ట్ అంటే ఆగు, నువ్వు ఇంకా ఎక్కడ రాలేదు. హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ అన్న ఒకటి ఉంది. అదైతే అసలుకి వాడికి సార్కి ఇంకేమొద్దు, కోడింగ్ ఒక్కటే కావాలి ఆయనకైతే. వెళ్ళి కూర్చొని కోడింగ్ చేయాలి మనం ఆయన ముందు. ఫస్ట్ ఇయర్ లో లేకి సబ్జెక్టులు అంటే అదే రష్యన్ హిస్టరీ, ఫిజిక్స్, కల్చరాలజీ అని ఒకటి ఉండిద్దా, రష్యన్ కల్చర్ గురించి. అంటే వీళ్ళ కంట్రీకి వచ్చి మనం చదువుతున్నాం కాబట్టి వీళ్ళ పైన ఉన్న సబ్జెక్ట్ అన్ని మన పైన కూడా ఇంపోజ్ అవుతాయి అన్నమాట. వీళ్ళకి +1+2 ఉండదు,
వాళ్ళు అట్లా. స్కూల్ Direct అయిపోయిన గా తర్వాత వచ్చేస్తారు అండర్ వీళ్ళు. గ్రాడ్యుయేట్ వెళ్తారు కదా, అండర్ గ్రాడ్యుయేట్ లో స్టార్టింగ్ ఫస్ట్ 2 years లోనే +1 +2 లాగేస్తారు అన్నమాట. అందుకని కెమిస్ట్రీ, ఫిజిక్స్ కొన్ని ఇవన్నీ అట్లా మనం ఆల్రెడీ చదివినాం కాబట్టి మన కొత్త సబ్జెక్టులు మనకంతా అనిపించవు. కొత్తగా అనిపిస్తున్నాయి మనకి. అట్లా టచ్ అవుతాయి అనమాట. ఇంకా దానికి మించి ఇంకా కాన్సెంట్ ఇంకేముంటాయి, ఇంక ఇక్కడికి వచ్చింది ఎందుకు మనం, డొనేషన్ ఏమి ఉండదు అని చెప్పాడు. మ్యాక్సిమం డొనేషన్ ఉండదు, మంచిగా ఎంబీబీఎస్ నీట్ గా చదువుకోవచ్చు అని చెప్పి. ఓకే, ఏంది ఈసారి ఇంటికి వెళ్తున్నావు మరి? పోద్ది సార్, ఉమ్. 2 సంవత్సరాలు అవుతుంది పోయి. నీకంటే వెళ్ళొచ్చావా లాస్ట్ ఇయర్? లేదు, వెళ్దాం. నేను ఇయ్యరు మా కూడా. అన్న ఇద్దరం పోదాం అనుకుంటున్నాం ఈసారి ఇద్దరం. ఎవరెవరు? అన్న వెళ్తాడులే. నేను పోవటం లేదు స్వామి. అదేంది అన్న వస్తా అన్నావు మొన్న. ఇప్పుడు వేరే పనులు ఇచ్చేసి సర్లే ఇంకైతే నేను నువ్వు వెళ్దాం లేరా ఇండియాకి. లేదు, నేను వెళ్తా ఈసారి, మ్యాక్స్ వెళ్తా. చూద్దాం పన్ను. ఈసారి వేరే రూట్, కొత్త రూట్ ఒకటి వేసాం. లండన్ పోతున్నాం ఈసారి. అయ్యయ్యో, నేను సెకండ్ వీస్ తీసుకొచ్చావేంది? సరే, ఇదంతా కాదు కానీ అయితే ఇప్పుడు రష్యాలో ఎంబీబీఎస్ కి ఇండియాలో ఎంబీబీఎస్ కి నీకు డిఫరెన్స్ చెప్పు. డిఫరెన్స్ ఇండియాలో నువ్వు ఫేస్ రుద్దరయ్యా. చేసింది. రొద్దరయ్యా, ఫస్ట్ ఏంటంటే, రొద్దరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండియాలో స్కూల్ నుంచి కానీ యూనివర్సిటీ కాలేజ్ లో ఆ. స్పూన్ ఫీడింగ్ అంటూ ఉంటది. ఉమ్. నువ్వు ఇండియాలో ఎంబీబీఎస్ చేసినా కూడా ఏదైనా ఒక టీచర్ కండు పెట్టాడంటే స్పూన్ ఫీడింగ్ చేస్తాడు. ఉమ్. చదువుకోరా, ఉమ్. కాలేజ్ కి రారా, అవును. హోంవర్క్ చేయరా అని చెప్పి. రష్యాలో స్పూన్ ఫీడింగ్ అంటే ఎవ్వరు చేయరు. నువ్వు కాలేజ్కి వస్తే రా, ఉమ్. లేకపోతే రా మాకు. ఎగ్జామ్స్ లో చూసుకుంటాం. కానీ attendance అటెండెన్స్ మాత్రం ఎగ్జామ్స్ లో mandatory. చూసుకుంటాం అంటారు. ఏదైనా ఏదైనా చేసుకో. చేసుకో. Exam లో నేను చూసుకుంటా Exam లో అంటావా? నేను నువ్వు చూసుకుంటారు. కాలేజ్ కి రావాల్సింది, నువ్వు రాకపోయినా మాకేం ఫరక పడదు సరేనా. కాకపోతే ఇక్కడ స్పూన్ ఫీడింగ్ అంటూ ఏం ఉండదు. ఆడికి ఇంకోటి స్వయం ఏంటంటే, కృషి చేసుకోవాలా. మనకి ఈడ ఇది దీనికి ఎక్కువ హాస్పిటల్స్ కి ఎక్కువ తిప్పుతారు మన ఇండియా కంటే. ఉమ్. కాకపోతే ఇండియాలో ఏంటంటే చేపిస్తారు మన చేత, ఇక్కడ ఏంటంటే చూపిస్తారు అంతే. అంతే. ఇక్కడ మన సిలికాన్ బాడీస్ పైన అంటారు, ఇండియాలో ఏమో డైరెక్ట్ గా అంటారు. దాని మించి ఇంకేం ఉండదు. ఉమ్. ఇంకేముందబ్బా? ఇంకేముంటాయి. ఉమ్. ఇంకా ప్రాక్టికల్స్ గురించి చెప్పు. ప్రాక్టికల్స్ గురించి అంటే బాగుంటాయి ప్రాక్టికల్స్ అన్ని. ప్రాక్టికల్స్ అంటే ఆ. నీకు ఏ నుంచి స్టార్ట్ అయినాయి? ఇప్పుడు నువ్వు 4th year లో ఉన్నావు, స్టార్ట్ సెకండ్ అయినాయి. ఇయర్ ఉమ్, సెకండ్ ఇయర్ నుంచే ఉన్నాయి. Second year మ్యాథ్స్ నుంచే- థర్డ్ ఇయర్ నుంచి ఏంటంటే ఇంక నీకు అన్ని First హాస్పిటల్స్ లో ఉండే క్లాస్. ఫస్ట్ ప్రాక్టికల్ ఉమ్. చూడడానికి సెకండ్ ఇయర్ నర్సింగ్ లోనే బాగా ఫస్ట్ చేపిస్తారు. నర్సింగ్ లోనే కనిపిస్తుంది. ఓకే. ఫస్ట్ ప్రాక్టికల్ ఏదైనా సరే నర్సింగ్ లో కనిపిస్తుంది. దాని తర్వాత అనాటమీలో కొంచెం కెడావర్లు అయ్యి కనపడతాయి. ఉమ్. ఇంకా దాంతో ఒక సంవత్సరం గ్యాప్ తీసుకోవాలి మీరు. ఆ 4th year నుంచి మళ్ళీ సర్జరీ మాకు అట్ట ఏం లేవు. మాకు థర్డ్ ఇయర్ లో మంచిగా సర్జరీస్ అయితే చూపించారండి. వీళ్ళతో చూపించారంట. మా ఇయర్ కి చూపించారు, ప్రశాంతంగా చూపిస్తారు. థర్డ్ ఇయర్ లో సర్జరీస్ అన్ని చూపించారు ఓకే. మాకైతే. ఇక్కడ బ్యాచ్ కి ఎంతమంది ఉంటారు? Batch ఇక్కడ ఇప్పుడు మీ 20 క్లాస్ రూమ్ లో మంది. ఎంతమంది ఉన్నారు మా నీతో class పాటు, నీ లో క్లాస్మేట్స్? ఒక 15 మంది ఉంటారు. మా మా దాంట్లో 15 అన్నటికంటే మంది మా ఇయర్ వాళ్ళు తక్కువ మంది ఇక్కడ. ఓకే. మా అంత దాంట్లో 100 మెంబర్స్ ఏమి ఉంటాం మేము అంతే ఇక్కడ. ఓకే. 15 మంది ఉన్నారు. ఉమ్. బ్యాచ్ చిన్న చిన్న బ్యాచ్ లే ఉంటాయి. టీచర్ కాన్సన్ట్రేషన్ బట్టి చదివిపిస్తారు కానీ ఉమ్. మనం చదువుకుంటే మంచిగా ఉంటది. లేకపోతే ఉమ్. తట్టబడ్డ చదువుకొని పోతా ఉండవు. నీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ బెంచ్ బ్యాంక్ బెంచ్ లాంటివి ఏమి ఉండవు. ఎవడైనా వైవా ఇవ్వటమే. ఓకే. ఇండియాలో లాగా కాపీ ఇప్పుడు- కూడా రైట్ అంత ఛాన్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది ఎక్స్పల్షన్ గురించి, మాస్ ఎక్స్పెన్షన్ గురించి నువ్వు చెప్పు. దాని మా గురించి. యూనివర్సిటీలో అంతేం లేదా, మా శక్తి అంతేం లేదు మా దగ్గర. మా మిగిలిన universities లో ఉన్నాయి కానీ- ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా సరే ఓవర్ క్రౌడ్ ఓవర్ క్రౌడ్. ఓవర్ క్రౌడ్ అయితే క్రౌడ్ ఒక యూనివర్సిటీకి, ప్రతి ఒక్క యూనివర్సిటీకి ఇన్ని డిగ్రీస్ ఇవ్వగలుగుతారని చెప్పి రూల్స్ బుక్ ప్రకారంగా ఉంటది. ఉమ్. ఇప్పుడు దానికన్నా ఎక్కువ మంది చదువుకుంటా ఉన్నారు. వాళ్ళంటే కంటిన్యూ 6th year దాకా వచ్చారు అనుకో, వాళ్ళకి డిగ్రీ యూనివర్సిటీ ప్రొవైడ్ చేయలేదు. ఉమ్. సో మాస్ పాపులేషన్ ఉంటే అప్పుడు మాస్ ఎక్స్ప్రెషన్ అవుద్ది. మన యూనివర్సిటీలో మా అంతగా- ఇయర్ అయితే మనం సేఫ్ అయ్యా మేము. మా ఇయర్ లో మేము ఉందే 100 మంది మొత్తం కలిపి. ఇక్కడ మాకు 120 దాకా ఉన్నాయి సంథింగ్. 100 మంది కంటే మాకు వచ్చేసిద్ది. మా జూనియర్ చూసుకోవాలి, ఒక 200 మంది దాకా ఉన్నారు. సో అందుకని ఉమ్. ప్రస్తుతానికైతే మాస్ ఎక్స్ప్రెషన్ అయితే లేదు. మన యూనివర్సిటీ అయితే లేకపోతే బష్కీర్ వాటిల్లో అవుతుందని చెప్పారు. ఉమ్. చెప్పేది కాదు, అయినాయి కూడా. అయినా మనం కూడా చూసాం కదా చాలా. జరగండి. మన దగ్గర చాలా మంది వస్తాయి అటు పోయి, అటు నుంచి. సమాధానం అయితే లేదు, మాస్ ఎక్స్ప్రెషన్ అయితే లేదు ప్రస్తుతానికి అయితే. ఉమ్. ఎంత మందిని తీసుకోవాలో యూనివర్సిటీ కెపాసిటీని బట్టి అంత మందినే తీసుకుంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల. ఇంకా ఫ్యూచర్ లో చూద్దాం. ఫ్యూచర్ లో చూడాలా. ఇంకా మన ఇయర్స్ ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి. మన వచ్చే జూనియర్స్ చూసుకోవాలి ఓవర్ క్రౌడ్ అయితే. కరెక్ట్ చదువుకుంటే ఎవరిని ఎక్స్పెల్ చేయరు. నిజం. సరేనా. ఇక్కడ ఉండేవాడు డీను కానీ మేము పర్సనల్ గ్రజ్లు వాళ్ళు ప్రాబ్లమ్ కి వెళ్తారు ఇంకప్పుడు. ఎందుకంటే అందరు అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేస్తున్నారంటే ఇంకప్పుడు యూనివర్సిటీ ప్రాబ్లం లోకి వెళ్ళింది. అసలు ఎందుకు ఇంత మందిని తీసుకున్నారని ఫస్ట్ చదువుకుంటా ఉంటే ఎక్స్పెల్ అంటే ఎవరేం చేయరు.
ఆ భయపడతా ఉంటే అట్టేం కాదు. ఎక్స్పెల్ అంటే ఎవరిని కావాలని పట్టుకొని నువ్వు నాకు నచ్చలేదు అని ఎవరిని తీరు. నువ్వు కరెక్ట్ చదువుకుంటే ఎగ్జామ్ పాస్ అవుతా ఉంటే ఎక్స్పెల్ ఎవరు లేకే వారాలు చేయకున్నా కూడా ఎక్స్పెల్ లేకే వారాలు డిసిప్లైన్ ఎక్స్పెల్ చేసి దొరుకుతారు. డిసిప్లిన్ కి ఎక్స్పెల్ చేస్తారు. ముందు ఆచితూచి ప్రవర్తిస్తా ఉండాలి. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ప్రవర్తిస్తా ఉండాలి. లేకపోతే తస్కరించడాలు కష్టమే ఈడ. అలాంటివి చేయకూడదు. నేను తీసుకున్న 500 దొంగతనం అంటారా మరేమంటారు తస్కరించుట. ఈ మధ్యనే రీసెంట్ గా అయింది తస్కరించటం. అలాంటి లేకి పనులు చేయకపోతే ఒరే మీ అమ్మా నాన్నలు 30-40 లక్షలు కట్టి నేను ఈడ పంపిస్తుంటే నువ్వు 10 రూపాయల చాక్లెట్ కోసం, 100 రూపాయల పిండి కోసం, 200 బియ్యం ప్యాకెట్ కోసం నువ్వు దొంగతనాలకు చేస్తుంటే దేని చెప్పు? 30 లక్షల రూపాయలు కడుతున్నావు యూనివర్సిటీలో ఫీజు. బ్రహ్మ లాంటి హాస్టల్లో ఉంటున్నావు. లేకి వస్తువులకి నువ్వు దొంగతనం చేస్తుంటే వాడిని పక్క ఓకే నో యూస్ వాడు విండండి తీయాల్సిందే. వాడిని పక్కా తీయాల్సిందే. అట్టడోలు తీయద్దాం మరి. ఇంకా మరి అమ్మాయిల విషయాల్లో అమ్మాయిల విషయాల్లో మేము అంత తలదోర్చం బ్రో. పద్ధతిగా ఉండాలి. నానా ఓకే అడుగుతున్నా, ఆ అమ్మాయి ఎవరు 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 ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, మేమైతే మా అన్న దగ్గర చూసి నేర్చుకున్నాం. మీరు ఇద్దరు పద్ధతి కొన్నారు మరి అమ్మాయి విషయాల్లో. మేమున్నాం, నువ్వు ఉన్నావు. అసలు ఫస్ట్ నువ్వు పద్ధతిగా ఉన్నావు. నేను పద్ధతే. పద్ధతికి అమ్మలా అంటుంది. మేము పద్ధతే బ్రో. పద్ధతే బ్రో. మా ఇంటి పేరు పద్ధతి. దానికి పద్ధతికి అసలు మామూలు పేరు నా పేరే అంట. మరే అంతేం కాదులే గాని మంచోడు. దీపు వస్తున్నాడు.